హాయ్ గుడ్ మార్నింగ్. ఈ రోజు నా బ్రేక్ఫాస్ట్ ముల్లంగి దోశ. అందుకు గంట ముందు ఒక గ్లాస్ బియ్యం నానబెట్టుకుని అల్లం వెల్లుల్లి 2 ముక్కలు వేసి మెత్తగా మిక్సీకి పట్టుకోవాలి. ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర వేసి బాగా కలపాలి. ఇప్పుడు ముల్లంగిని పీల్ చేసి తురుముకోవాలి. తురుముకున్న ముల్లంగిని బియ్య పిండిలో కలుపుకోవాలి. అలానే పసుపు, మిరియాల పొడి, ధనియాల పొడి, కారం పొడి, ఉప్పు మరియు తెల్ల నువ్వులు, గసాలు వేసి బాగా కలిపి కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి గ్రీన్ చట్నీ వేసుకుందాం. అందుకు పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉప్పు వేసి మిక్సీకి పట్టాలి. ఇందులోకి కాస్త వాటర్ వేసి మరి కాస్త మెత్తగా పట్టుకు హాఫ్ నిమ్మ చెక్క పిండేసుకొని గిన్నెలోకి తీసి పక్క పెట్టుకోండి. ఇప్పుడు దోశ పెనం మీద కాస్త గీ వేసి పెనం వేడి ఎక్కాలి. వేడి ఎక్కిన తర్వాత ముల్లంగి దోశ బ్యాటర్ వేసి కాస్త వెడల్పుగా సెట్ చేసుకొని మూత పెట్టి 2 నిమిషాలు కాల్చాలి. తర్వాత మూత తీసి కాస్త నెయ్యి వేసి మరి 2 నిమిషాలు కాల్చుకోవాలి. అంతే, చక్కని ముల్లంగి దోశ రెడీ. నిజంగా తింటుంటే పైన కరకరలాడుతూ లోపల స్మూత్ గా సూపర్, చూడడానికి బాగుంది, తినడానికి కూడా ఇంకా బాగుంది. మీ అందరికీ కూడా నచ్చింటుంది అనుకుంటాను. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. టుడే